తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి కేసు అవుతుందో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఉంది. ప్రస్తుతం హైకోర్టు కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసు మరొక రూపాయికి దాసం తెలుస్తూ ఉంది. దీనిలో లీగాలిటీ ఎంతవరకు కేటీఆర్ బుక్ అయ్యే అవకాశం ఉందో, ఈ క్వాష్ పిటిషన్ కొట్టేయడానికి కారణాలు, దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏంటో మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఇంతకుముందే ఒక క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు ఒక తీర్పు వెలువడించడం జరిగింది. సో ఈ క్వాష్ పిటిషన్ కొట్టివేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ నేను కూడా ఉన్నా ఆ కోర్టులో. ఓకే. నార్మల్గా హైకోర్టులో ఏమవుతుందంటే ఫస్ట్ మెన్షన్స్ ఉంటాయి. అవును. ఆ తర్వాత మెన్షన్స్ కాగానే ఫస్ట్ ఐటమ్ కేటీఆర్ ఉంది. అవును. 1 వర్డ్ చెప్పారు జడ్జ్ గారు. ఓకే. జస్ట్ 1 వర్డ్, యువర్ క్రిమినల్ పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్ ఓకే అని ఫైల్ అక్కడ పక్కన పెట్టేశారు. ఓకే. క్రిమినల్ పిటిషన్ అంటే మొత్తం క్వాష్ పిటిషనే డిస్మిస్ చేశారు. అవును. ఎంట్రీ ఆర్డరు, ప్రొటెక్షన్ అవన్నీ ఏం లేవు ఇంకా. అవును. వీళ్ళు ఏదో చెప్తున్నారు. అయితే వాళ్ళ అడ్వకేట్ లేచి ఏం చెప్పాడంటే, మేము సుప్రీంకోర్టుకు వెళ్ళే లోపల మాకు స్టే ఎక్స్టెండ్ చేయండి అంటే ఇటువంటి ఏసీబీ కేసుల్లో స్టే ఎక్స్టెండ్ కాదు, ఓకే, స్పష్టంగా చెప్పారు. ఓకే. నెక్స్ట్ నెంబర్ 2 కేసు పిలిచారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అందరు అడ్వకేట్స్ వెళ్ళిపోయినారు. ఓకే. టీఆర్ఎస్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆలోచించాల్సింది, రీసెంట్లీ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది, వేర్ దేర్ ఇస్ అన్ ఏసీబీ కేస్ అండ్ పబ్లిక్ ఫండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, అంటే ప్రజల డబ్బుని ఇన్వాల్వ్ అయి ఉన్న కేసుల్లో క్వాష్ అనేది మీరు ఎంటర్టైన్ చేయొద్దు. ఓకే. చాలా స్పష్టంగా రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది. ఓకే. మొన్న అంతకుముందు ఏ రోజైతే లక్ష్మణ్ గారి దగ్గర ఫస్ట్ టైం క్వాష్ పిటిషన్ ఆర్గ్యుమెంట్కి వచ్చిందో, సిద్ధార్థ్ దవే అని సుప్రీంకోర్టు అడ్వకేట్ వీళ్ళు పెట్టుకున్నారు. అవును. ఎవరు? కేటీఆర్. ఆయన రావటంతోనే ఆయన 409 ఐపీసీ 120B గురించి మాట్లాడలేదు. ఎంతసేపటికి 13(1)A 13(1)B ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీదనే ఫోకస్ చేస్తున్నాడు ఆయన. ఓకే. అంటే ఎంతసేపటికి ఇది అట్రాక్టే కాదు, ఈ 13(1) ఈయన ప్రజాప్రతినిధికి ఏసీబీకి ఏం సంబంధం అన్నట్టు ఒక 45 minutes 1 hour ఆర్గ్యూ చేస్తే 30 minutes దాని మీదే మాట్లాడాడు ఆయన. ఓకే. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి చెప్పాడు ఆయన ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత దానవ్ కిషోర్ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో ఆయన తరఫున స్పెషల్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్. ఓకే. సీనియర్ గవర్న్ ఆయన సివి మోహన్ రెడ్డి గారు. ఓకే. సివి మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అన్ని పెట్టాడు ఆయన. ఓకే. జడ్జి గారు ఒక కామెంట్ కూడా చేశాడు ఆ రోజు. ఓకే. మిస్టర్ మోహన్ రెడ్డి, యూ మేడ్ మై వర్క్ వెరీ ఈజీలీ బికాస్ మీరు ఇన్ని నాకు సమాచారం ఇచ్చారు, ఇంత ఎన్లైటన్ చేశారు కోర్టుని. అంటే ఆ రోజే మాకు అర్థమైపోయింది ఈ క్రిమినల్ పిటిషన్ అనేది డెఫినెట్గా డిస్మిస్ అయిపోతుంది. ఓకే. అంటే అంత ఎన్లైటన్ చేశాడు మోహన్ రెడ్డి గారు. ఓకే. అదొకటి. తర్వాత వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఎప్పుడైతే కోర్టులో కేసు పెండింగ్ ఉండి ఇట్ ఈస్ కాల్డ్ సబ్జుడిస్. ఓకే. మ్యాటర్ సబ్జుడిస్ అయినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టడము, మీకు సంబంధించిన పేపర్లలో అడ్డగోలు రాతలు రాయించటము, తర్వాత మీ టీవీలలో విపరీతమైన దుష్ప్రచారం చేయటము, రాష్ట్ర ప్రభుత్వం మీద అనుకోండి, పోలీసు అధికారుల మీద అనుకోండి. ఇప్పుడు తెలంగాణలో ఏం చర్చ జరుగుతుందంటే, అసలు ఈ భూప్రపంచంలోనే పోలీసు వ్యవస్థని ఇంత మిస్యూజ్ 10 ఏళ్లలో వీళ్ళు చేసినంత ఎవరు చేయలేదు. ఈరోజు సత్యపూస మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కవిత, మేమంతా కడిగిన ముత్యంలాగా వస్తాం, రండి బ్లడీ యూ ఫేస్ బిఫోర్ ఏసీబీ. ఇప్పుడు తప్పే కేసీఆర్, అంతకుముందు కేటీఆర్ ఏమన్నాడు? ద్రోణ్ కేసులో రేవంత్ రెడ్డి గారిని గుర్తుండే ఉంటుంది. రేవంత్, తప్పే చేయకపోతే నువ్వెందుకు భయపడుతున్నావు, తప్పే చేయకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు? ఆ సూత్రం మీకు కూడా వర్తిస్తుంది కదా. మరి అంటే మేము అధికారంలో ఉంటే పోలీసు వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు, మేము అధికారంలో ఉంటే మా వ్యవస్థలన్నీ కరెక్ట్గా నడుస్తున్నాయి. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉండగానే పోలీస్ వ్యవస్థని బురద జల్లటం, రాళ్ళు చల్లటం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ కేటీఆర్. నువ్వు అమెరికాలో చదువుకొని వచ్చి నిన్న చూడండి తమాషా డ్రామా ఏంది అది? నీకు అడ్వకేట్ తీసుకుపోమని ఆర్డర్ ఉందా? లేదు కదా. లేకుండా నువ్వు రోడ్డు మీద కూర్చొని దిగకుండా, అండ్ ఇంకోటి పోలీసు వాళ్ళు కూడా వేరే వాళ్ళనైతే అట్లా
కార్లో కూర్చొని సార్ రండి సార్ బతిమలాడతారా? అవును బరాబరా చొక్కా పట్టుకొని గుంజుకొని లోపల వేస్తారు అండి. అవును ఎవడు ఎమ్మెల్యే అయితే సామాన్య మీరు చేయలేదా? అవును బండి సంజయ్ చేయలేదా మీరు? అవును మీ పోలీసులు ఎంపీగా ఉండేనా? అవును ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అది. అవును మీరు చేసినవన్నీ మర్చిపోయినారు. ఉమ్, సో ఇదేంటంటే ప్రజలు అన్నీ చూస్తున్నారండి, వీళ్ళు ఏదో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు ఫైనల్. ఇప్పుడు సార్ ఇప్పుడు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం ద్వారా ఈ కేసుకి ఇంకా బలం చేకూరింది అనుకోవచ్చా? బలం అంటే ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, అవును ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఉమ్, ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తున్నాం క్విడ్ ప్రో కో జరిగింది. yes, yes. గ్రీన్ కో వాడు 41 crores ఎంతనో వాళ్ళకి కేసీఆర్ వీళ్ళ పార్టీకి అవును అవును ఎలక్టరల్ బాండ్స్ కొనిచ్చారని చెప్పాడు. అవును ఇప్పుడు అవన్నీ బయటకు తీస్తారు. అవును నిజంగా క్విడ్ ప్రో కో ఉందా లేదా వెరిఫై చేస్తారు. అవును అదొక పాయింట్. తర్వాత ఈ బిఎల్ఎన్ రెడ్డి, తర్వాత ఆయన ఎవరు అరవింద్ కుమార్ ఎస్ ఐఏఎస్ ఎస్ వాళ్ళిద్దరిని ఎగ్జామిన్ చేస్తారు ఇవాళ రేపు, గ్రిల్ చేస్తారు. అవును బాగా నట్లు బోల్ట్ టైట్ చేస్తారు. అవును వాడు అన్ని చెప్తాడు కదా. ఆల్రెడీ అరవింద్ కుమార్ ఏమన్నాడు? నాదేం లేదు సార్, కేటీఆర్ చెప్తే చేశాను అన్నాడు. అవును అయిందా? అవును కేటీఆర్ కూడా గొప్పతనంగా బయటకు వచ్చేమన్నాడు, నేనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అవును నేనే చెప్తేనే ఇచ్చారని అన్నాడు. అవును మరి కోర్టులో ఏం పిటిషన్ వేసావు? నాకేం సంబంధం లేదు, ఆఫీసర్స్కి తెలుసు అని అన్నావు. అవును అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ఎందుకు? ఇంకేమన్నాడు? చాలా గొప్పగా మాట్లాడాడు కదా, నేను జైలుకు పోతా, తెలంగాణ ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తా, జైల్లో యోగా చేస్తా. మరి ఇవన్నీ ఎందుకు? ఇవాళ హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నాను ఇంతకుముందే 12 o'clock ఎప్పుడు, అది కేసు డిస్మిస్ అయిన తర్వాత. అవును ఆయన ఏది రైతు బంధు ఇష్యూను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇవన్నీ డ్రామాలు చేస్తాడు. బుద్ధి ఉందా ఆయనకి ఏమన్నా? కేసు ఆయన హరీష్ రావుకి మాట్లాడటానికి? రైతు బంధు ఇస్తున్నారు, ఇవ్వకపోతే ఆడ నష్టపోతాడు, నీకెందుగా? నువ్వు చేసింది ఏంది? 10 ఏళ్ళు వెలగబెట్టింది ఏంది? అవును సో ఇదంతా మొత్తంగా కూడా లీగల్గా కరెక్ట్ లేనిది, అవును 100% కరెక్ట్ లేనిది. జడ్జి గారు అంత ఈజీగా ఒక హై ప్రొఫైల్ లీడరు, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకుని అంత ఈజీగా డిస్మిస్ చేయరు. అన్ని విషయాలు కూలంకషంగా చదివి చూసి మీరు ఆ డిస్మిసల్ ఆర్డర్ చూడండి, కొత్త విషయాలు వస్తాయి అందులోకి. కనీసం 70-80 పేజీల ఆర్డర్ ఉండుండొచ్చు. వాళ్ళంటే జస్ట్ ఊరికే బెంచ్ మీద ఏమన్నాడు, యువర్ క్రిమినల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్, దట్స్ ఆల్ ఈ సెడ్. అది చదివితే తెలుస్తుంది, రేపు వచ్చేస్తుంది పేపర్లో, మీకు కూడా కాపీ వస్తుంది. చూడండి ఎన్ని విషయాలు రాస్తారో ఆర్డర్లో. వీళ్ళు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అప్పుడు? కేటీఆర్, కవిత, హరీష్ రావు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది తప్పదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా ఉండటం నేర్చుకోండి. మీరు ఉండరు, ఎదుటోడు ఉండాలంటే ఎట్లా? మీరేమో కేసులు పెడతారు, వీళ్ళు పెడితేనేమో మాదేం తప్పు లేదంటారు. ఫేస్ చేయండి తప్పు లేనప్పుడు. సో అది. సో ఇప్పుడు ఇందులో కొన్ని కీలకమైన సెక్షన్స్ ఉన్నాయి సార్. మెయిన్గా 409 చుట్టే తిరుగుతూ ఉంది. అంటే 409 కనుక ఇందులో ఇంక్లూడ్ అయ్యి ముందుకు పోతే కనుక కేసులో ఇంక కొంచెం డెప్త్ పెరుగుతుందని అంటున్నారు. అసలు 409 సెక్షన్ ఏం చెప్తుంది సార్ ఆ కేసులో? 409 అనేది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. ఓకే, ప్రభుత్వ ధనాన్ని నువ్వు అడ్డగోలుగా వాడుకుంటా అంటే ఎట్లా? లేదు కదా. ఇప్పుడు ఒక 5 లక్షలు స్టేట్ ఎక్స్చెకర్ నుంచి బయటకు తీయాలంటే ముందు ఒక నోటు పెడతారు కన్సర్న్ మినిస్టర్. ఇప్పుడు R&B బిల్లు ఉంది ఒకటి అనుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు విడ్రా చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు? అది ఆ నోటు రాసి లీగల్ డిపార్ట్మెంట్ పంపుతారు. లీగల్ ప్రతి స్టేట్లో ఒక లీగల్ సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ లా. అతను వెరిఫై చేసి ఇవ్వచ్చు అని రాస్తాడు. తర్వాత అక్కడి నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతుంది, ఫైనాన్స్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు బిల్ అయ్యి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్కి పోతుంది. ఓకే, ట్రెజరీ నుంచి నీకు బిల్ వస్తుంది. వాడు ఎవడో ఫారెన్ కంపెనీకి నువ్వు 54 కోట్లు టక్కని ఇచ్చేసి చెక్ ఇచ్చేసి, యూ హ్యావ్ వైలేటెడ్ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్, యూ హ్యావ్ వైలేటెడ్ ఫైనాన్షియల్ బిజినెస్ రూల్స్, యూ హ్యావ్ వైలేటెడ్ ఎవ్రీథింగ్. అచ్చా, నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఏం చెప్తావండి? భయం లేకుండా, ఏమి లేకుండా, పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాను అని రాజ్యాంగం మీదనో దేవుడి మీద ప్రమాణం చేస్తావు. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? సో కేటీఆర్ ఇప్పటికైనా మారాలా. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధికారంలో కేటీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఉన్నాడా అర్థమవుతలేదు ప్రజలకి. వాడు అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడు. ఇంకా బుద్ధి లేదు వీళ్ళందరికీ. ఇంకా ఆ జైలుకి పోయి వచ్చింది చెల్లి, ఆమెకి బుద్ధి రాలేదు, ఈడికి రాలేదు ఇంకా. అవును. సో ఇప్పుడు ఏసీబీ యొక్క కేసు తీవ్రంగా ఉండే అవకాశం ఉందా సార్, లేకపోతే ఈడీ యొక్క కేసు తీవ్రంగా ఉండే? తీవ్రంగా ఉంటాయండి. ఇప్పుడు అంత పెద్ద హై ప్రొఫైల్
మినిస్టర్గా చేశాడు కాబట్టి అంత ఆషామాషిగా వీళ్ళు తయారు చేయరు ఛార్జ్షీట్. అవును. ఛార్జ్షీట్ అనేది పకడ్బందీగా తయారు చేస్తారు. ఖచ్చితంగా 10 ఏళ్ళు జైలు శిక్ష పడే విధంగానే ఛార్జ్షీట్ ఉంటుంది. మీరు చూడండి. ఓకే. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అదే అట్ ద సేమ్ టైం మనీ లాండరింగ్ జరిగిందా లేదా అని ఈడీ కూడా అవును ఎంక్వైరీ చేస్తుంది సైమల్టేనియస్గా. అవును. వీళ్ళు ఇచ్చే మెటీరియల్ ఆధారంగానే ఈడీ వాళ్ళు కూడా ముందుకెళ్తారు. అవును. సో ఇప్పుడు సైమల్టేనియస్గా ఈ కేసులో శిక్ష పడవచ్చు. ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ కాదు నాకు తెలిసి. ఓకే. బికాజ్ ఇంత పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గర, పోలీస్ వ్యవస్థ, లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, అడ్వకేట్ జనరల్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఛార్జ్షీట్ తయారు చేస్తారు. మళ్ళీ బిఎల్ఎన్ రెడ్డి ఏం చెప్తాడు ఇంకా మీరు చూడండి స్టేట్మెంట్ ఏముంటుందో. ఆయన కూడా చెప్తాడు కదా ఏం జరిగింది. ఇంతవరకు ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఒక అరవింద్ కుమారే నేను అప్రూవర్ అవుతానని ఆయన నోటితో అన్న మాట కాదు. అవును. ఛానల్స్లో ఎక్కడ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఛార్జ్షీట్ ప్రిపేర్ చేస్తారో పకడ్బందీగా ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష పడే విధంగానే ఉంటుంది. అంటే మెయిన్ ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఏసీబీ తీసుకునేటువంటి చేసే విచారణ డిపెండ్ అయ్యే ఈడీ ముందుకెళ్లే అవకాశం ఉందా, ఈడీ స్వతంత్రం చేసే అవకాశం ఉందా? సైమల్టేనియస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. ఓకే. వీళ్ళేమో ఎంతసేపటికి మిస్అప్రాపరేషను, వైలేషన్ ఆఫ్ రూల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఏసీబీ కేసులో ఫిట్ అవుతాడా లేదా, ఇంత మట్టుకే వీళ్ళ ఎంక్వైరీ ఉంటుంది ఏసీబీ. ఓకే. వాళ్ళు అట్లా కాదు, మనీ లాండరింగ్ జరిగిందా, జరిగితే ఎక్కడ పోయినాయి డబ్బులు, దీని ద్వారా ఇంకెవరన్నా లబ్ధి పొందినారా, యాక్చువల్ లాండరింగ్ ఎవరు చేశారు, అక్కడ మూలాలకు వెళ్ళిపోతారు. ఈ డబ్బులు ఇంగ్లాండ్కి వెళ్తే ఇంగ్లాండ్ పోయి ఎంక్వైరీ చేసుకొని వస్తారు వీళ్ళు. ఓకే. ఈడీ. ఓకే. సో ఈడీ ఇంకా కష్టం వీళ్ళు ఎదుర్కోవటం. ఇంకా ఈ స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళు చేయటం అనేది కొంచెం ఎక్కడన్నా లాకునాస్ దొరుకుతాయి, చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. ఓకే. ఈడీ వాళ్ళ దగ్గర అస్సలు తప్పులు ఉండవు. ఓకే. 100% ఫుల్ ప్రూఫ్ కేసు రెడీ చేస్తారు. ఓకే. వాడు ఖచ్చితంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు పోవాల్సి. సార్ ఇప్పుడు ఈ ఫారెన్ కంపెనీ ఎఫ్ఈఓ అనేటువంటి ఒక ఫారెన్ కంపెనీ ఏదైతుందో మన హెచ్ఎండి నుంచి అక్కడికి దాదాపు 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఇప్పుడు వాళ్ళు ఈ ఫస్ట్ రేస్ అయిపోయింది, సెకండ్ రేస్ క్యాన్సిల్ అయింది కాబట్టి వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తా ఉంటున్నారు. సో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలగదంటారా? ఏమి ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి? ఇప్పుడు పాత ప్రభుత్వం తప్పు చేసింది, ఆ తప్పు కొత్త ప్రభుత్వం ఎందుకు చేయాలా? స్టేట్ ఎక్స్చెక్కర్కి ఫర్దర్ లాస్ కాకుండా వీళ్ళు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోరు. వాడు వేసుకుంటాడు సూట్ వేసుకొనియండి, వేసుకుంటే వీళ్ళు జవాబు చెప్తారు కదా. ఓకే. ఇప్పుడు వీళ్ళ దుష్ప్రచారం ఏంటి కేటీఆర్ది, నీ వల్ల 700 కోట్లు నష్టపోయారు, అంత బురద జల్లటం తప్ప ఇంకోటి కాదు. ఎఫెక్టెడ్ పార్టీ ఎవరండి? ఫార్ములా ఈ రేసుడు వాడు. నాకు నష్టం జరిగిందంటే ఎవరు చెప్పాలా కోర్టుకి వెళ్ళి? వాడు సెపరేట్ సూట్ వేసుకుంటాడు కదా, రికవరీ ఆఫ్ మనీ కోసము సెపరేట్ సూట్ వేసుకుంటాడు. ఆయన కదా నువ్వు క్లెయిమ్ చేయాల్సింది. ఆయన తరఫున నువ్వు ఒకళ్ళతో పుచ్చుకొని ఇంత నష్టం జరిగింది, మన స్టేట్ గవర్నమెంట్ మీద భారం పడుతుంది, ఇదంతా దుష్ప్రచారం, ఇదంతా బురద జల్లే కార్యక్రమం. ఏమీ కాదు. ఒక ప్రభుత్వం తప్పు చేస్తే ఇంకో ప్రభుత్వం తప్పు చేయాలని లేదు కదా. ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది, రెక్టిఫై చేసుకుంటారు. వాడు చేసిన తప్పుల్ని ఇప్పుడు రెక్టిఫై చేయలేదనుకో, ఆ ఎదుటోడికి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవును. సో ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి ఆల్రెడీ పెద్ద లిస్టే రావడం జరిగింది. అంటే దాదాపు 2 విడతలుగా జరిగింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో అంటే ఆల్రెడీ జరిగిందేమో ఈ క్విడ్ ప్రో ఏదైతే బాండ్లు కొన్న తర్వాత మేము అగ్రిమెంట్ చేసుకుని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్పడం జరిగింది. సో అసలు క్విడ్ ప్రోకో జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. దీనిలో క్విడ్ ప్రోకో జరిగితే ఎలాంటి సెక్షన్ అట్రాక్ట్ అవుతాయి? మళ్ళీ ఏమైనా కొత్త సెక్షన్ యాడ్ అయితే ఏమన్నా? ఇదే క్రిమినల్, ఇవే సెక్షన్స్ అలాట్ ఉంటాయి, మళ్ళీ కొత్తగా ఏమి ఉండదు. ఓకే. క్విడ్ ప్రోకో మీరు ప్రూవ్ చేయాలంటే వాడిని ఎగ్జామిన్ చేయాలి. ఎవడైతే గ్రీన్ కో కంపెనీని నువ్వు ముందే 6 నెలల ముందే ఎందుకు ఇచ్చుకున్నావు? వాడు ఏమంటాడు, అన్ని పార్టీలకు ఇచ్చాను సార్, వీళ్ళకి కూడా ఇచ్చానంట. ఫైన్, ఓకే. బట్ నీ గ్రీన్ కో కంపెనీ ఈ ఫార్ములా రేస్ కన్నా వారం రోజుల ముందో 3 నెలల ముందో కొత్తగా ఫార్మేషన్ చేసి కంపెనీని అందులో 2 lakhs పేడ్ అప్ క్యాపిటల్ పెట్టి వాడు కొత్త వాడికి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వాలని ఉంది యాక్ట్లో ఎక్కడైనా. నువ్వు ఎక్స్పీరియన్స్ లేనివాడికి వాడికి ఈ నెక్స్ట్ జెన్ అనేది ఉంది, అది వాడికి ఎట్లా నెక్స్ట్ జెన్ ఆడు నువ్వు 2 నెలల కన్నా ముందే కదా కంపెనీ ఫ్లోట్ చేసి కంపెనీలలో రిజిస్ట్రేషన్ చేసుకొని 2 lakhs పేడ్ అప్ క్యాపిటల్ తోని ఆయన వచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అప్పుడు అది నెక్సెస్ ప్రూవ్ అవుతుంది. వీడికే ఎందుకు ఇచ్చావు? ఎక్స్పీరియన్స్డ్ కంపెనీస్ 100 ఉన్నాయి, 2 నెలల కింద రిజిస్టర్ చేసుకున్న వాడికి ఎందుకు ఇచ్చావు అనే ప్రశ్న వస్తుంది కదా. అప్పుడు
ఈ క్విడ్ ప్రోకో ఈ నెక్స్ట్ జన్ ఎవరిది, అదే నెక్స్ట్ జన్ నెక్స్ట్ జన్ ఎవరిది, గ్రీన్ కోకి ఏంటి సంబంధం, ఆ రెండు గనక పోల్చి చూసుకుంటారు వీళ్ళు. అవును. ఎవరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అటు ఈడీ చేస్తుంది, ఇటు వీళ్ళు చేస్తారు, ఇద్దరు వదిలిపెట్టరు. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఆ ఎంక్వైరీలో తేలుతుంది. ఏది క్విడ్ ప్రోకో జరిగిందా లేదా, లేకపోతే ఆడికి ఏం ప్రేమ కేటీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి 42 కోట్లు ఎంతో ఇవ్వటం ఎందుకు, వాడు ఎవడో కదా. ఇప్పుడు బీజేపీకి హైయెస్ట్ ఇండియాలో హైయెస్ట్ ఫండ్స్ వచ్చినాయి, ఏది ఎలక్టరల్ బాండ్స్లో. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు, బీఆర్ఎస్. ఒక రీజనల్ పార్టీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎట్లా వస్తాయండి? నువ్వు బెదిరిస్తేనో ఇంకేదో చేస్తేనే కదా, లేకపోతే వాడికి ఏదో లాభం చేకూర్చుంటావు కదా గతంలో. అవన్నీ ఎంక్వైరీలో తేలుతాయి. ఖచ్చితంగా క్విడ్ ప్రోకో కూడా ప్రూవ్ అవుతుంది. సార్, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు ఈడీ కానీ సిబిఐ కానీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు సంవత్సర కాలంగా ఎంక్వైరీ చేస్తున్నాయి. ఆల్రెడీ విచారణ కొనసాగుతూనే వస్తూ ఉంది. ఛార్జ్షీట్, అడిషనల్ ఛార్జ్షీట్లు అనుకుంటే చాలా చేస్తూ ఉన్నారు. సో ఆ కోణంలో తీసుకుంటే ఈ కేసు విచారణ కూడా సంవత్సరాల తరబడి కొనసాగేటువంటి అవకాశం ఉందా, లేకపోతే తొందరగా కంప్లీట్ చేసే అవకాశం ఉందా? అంటే నార్మల్గా ఈ కేసు అని కాదు, జనరల్గా ఇవాళ జడ్జి గారు చెప్పారు, లక్ష్మణ్ గారు ఇవాళ ఏ కోర్టులో అయితే కేసు ఉందో నా కోర్టులో 6,400 కేసులు పెండింగ్ ఉన్నాయండి అన్నాడు. అంతకుముందు నేను ఇంకో కోర్టులో శ్రీదేవి గారి కోర్టులో కూర్చున్నాను, నాదేదో మ్యాటర్ ఉంటే. ఆమె కూడా అదే మొత్తుకుంటుంది పాపం, ఇన్ని 100,000 కేసులు ఉన్నాయి, మేము ఏం చేయాలా. సో లోయర్ కోర్టులో కూడా అదే పరిస్థితి ఉంది. సో అప్పుడు ట్రయల్ అనేది ప్రయారిటీ మీద దీనికన్నా ముందు, కవిత కేసు కన్నా ముందు ఒక 200-300 కేసులు ఉండి ఉంటాయి కదా, అవి కూడా ఆగి ఉన్నాయి కదా. అట్లా చూడాలి మనం. సో ఇది కూడా లేట్ అయిందంటే అక్కడ ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, ఒక ప్రయారిటీలో వస్తాయి. సో 6 సంవత్సరాల కిందటివి, 4 సంవత్సరాల కిందటివి, అవి అన్నీ అయిపోయిన తర్వాత ఈ కవిత కేసు పైకి వస్తుంది కదా. ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈడీ వాళ్ళు కానీ వాళ్ళు మెన్షన్ చేసి వీ విల్ గో విత్ ట్రయల్, ఎందుకంటే ఇందులో చాలా పెద్ద అవినీతి జరిగింది అన్నప్పుడు జడ్జి గారు అలౌ చేస్తే తప్ప ఈ కేసులు వాటంతటా అవి ముందటికి రావు. డిలే అనేది సర్వసామాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఎవరి ఇంటెన్షన్ అంటే డిలే జరుగుతున్న కొద్దీ కేసు యొక్క శాంటిటీ నీరు గారిపోయే అవకాశం ఉంటుంది. అట్లేముండదు. ఆ విట్నెస్లు వాళ్ళే ఉంటారు, జడ్జిలు మారుతారు, ముద్దాయిలు వాళ్ళే, అడ్వకేట్లు వాళ్ళే, విట్నెస్లు వాళ్ళే, ఒక జడ్జి గారు మారుతారు. ఒకవేళ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అప్పుడు కొంత మారే అవకాశం ఉంటుంది. అట్లా కోర్టులలో ప్రభుత్వాలు మారినంత మాత్రాన కోర్టులు పట్టించుకోవు. ఈడీ అయితే అసలు పట్టించుకోదు. స్టేట్ గవర్నమెంట్లో కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈడీ అసలు పట్టించుకోదు. ఏ ప్రభుత్వం మారినా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. కవిత జైలుకు పోవాలా, పోతుంది, అంతే, ఖచ్చితంగా పోతుంది. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈమె బయటకు వచ్చేదో చెప్పుకుంటుంది, కడిగిన ముత్యం. ఏంది ముత్యం? వాళ్ళకు ఒక డైలాగ్ అయిపోయింది, కడిగిన ముత్యం, కడిగిన ముత్యం. అంటే మీరంతా బురదలో బతికారా గతంలో? ఏంది నాకైతే అర్థం కాలేదు ఈ కడిగిన ముత్యాలు ఏంటి. సార్, ఇప్పుడు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కాలేదు, సో దానికి కొన్ని రీజన్ చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏసీబీ వాళ్ళు కూడా మేము నెక్స్ట్ డేట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. తప్పది. ఏసీబీ వాళ్ళు చాలా తప్పు చేసింది నిన్న. నువ్వు అడ్వకేట్తో వస్తాను అని చెప్పి చెప్పడానికి నీకేమైనా ఆర్డర్ ఉందా? లేదు. నీ తీర్పు రిజర్వ్లో ఉంది. నువ్వు అందులో కోరుకోవాల్సి ఉండింది. ఒక అయ్యే పిటిషన్ వేసి నెక్స్ట్ టైం ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ పిలిచినా నేను నా న్యాయవాదితోనే వెళతాను అని వాళ్ళు చెప్పుకొని అందులో అయ్యే అలౌ చేయించుకుంటే ఈయనకు నిన్న అవకాశం వచ్చింది. అంటే ఖచ్చితంగా అడ్వకేట్ ను మనం తీసుకోవాలంటే కోర్టు అలౌ చేయాలి కదా. ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే హక్కు ఉంటుందంటే, నువ్వు ఆల్రెడీ పోలీస్ రిమాండ్కి వెళ్ళి జైలుకి వెళ్ళి నీకు కస్టడీ పిటిషన్ వేస్తారు చూడండి పోలీసులు, 3 రోజుల కస్టడీ ఇవ్వండి. ఆ సమయంలో నీ అడ్వకేట్ను పర్మిషన్ లేకుండా నువ్వు తీసుకొని పోవచ్చు. ఏది కస్టడీ, కోర్టు కస్టడీ పిటిషన్ వేసి పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకుంటారు చూడండి, ఆ కేసులో మటుకు నువ్వు అడ్వకేట్ని తీసుకొని పోవచ్చు. నువ్వు అక్కడ దానికి పర్మిషన్ అవసరం లేదు, కోర్టు పర్మిషన్. అడ్వకేట్ జనరల్ ప్రిజంప్షన్ రూల్ ఉంది ఆల్రెడీ. ఎవరైనా కస్టడీ నుంచి బయటకు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కనుక విచారణ జరుపుతుంటే వాళ్ళు అడ్వకేట్ని తీసుకుపోవచ్చు. కవిత గారు దాదాపు 3-4 టైమ్స్ ఈడీ సంబంధించిన విచారణకు వెళ్ళిన తర్వాత ఆమెను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 150 రోజులు జైల్లో ఉండడం జరిగింది. సో ఈ కేసులో కూడా ఒకవేళ కేటీఆర్ కనుక విచారణకు సహకరించకపోవడం కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు, విచారణ సమయంలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
ఇవాళ చేసేస్తారండి. ఇవాళ చేసిస్తారా? ఎక్కడ దాకా ఎక్కడ మీరు ఎక్కడున్నారు? ఓ 9వ తారీఖు రమ్మని నోటీస్ ఇచ్చారు. ఓకే. ఈ లోపల రేపు వాళ్ళు సుప్రీంకోర్టు పోతారు. అక్కడ పోయి ఏమైనా స్టే తెచ్చుకున్నారు అనుకోండి, ఈ అరెస్ట్ ఆగిపోతుంది కదా. అవును. మీరు ఇవాళ సాయంత్రం దాకా వెయిట్ చేయండి, అరెస్ట్ చేసేస్తారు, ఓ వదిలిపెట్టారు. ఓకే. అతనే అన్నాడు నన్ను అరెస్ట్ చేసుకోండి, అవును. జైల్లో పెట్టండి, నేను యోగా చేసుకుంటా, వచ్చి పాదయాత్ర చేస్తా, ఎందుకు ఒళ్ళు మాటలు ఇవన్నీ. ఓకే. వదిలిపెడతారా పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఒక విధంగా అది ఛాలెంజ్ చేసినట్టే పోలీసుని, వాళ్ళ వ్యవస్థ మీద నువ్వు బురద జల్లినట్టే కదా. వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు? అవును. వీళ్ళు బయట వచ్చి చాలా చెప్తుండొచ్చు, ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర, ఆయన కుట్రేంద్రా, నువ్వు తప్పు చేసినావు ఇక్కడ, యూ మేడ్ ఏ బ్లండర్ మిస్టేక్. ఓకే. పోలీస్ హ్యాస్ టు డూ దర్ డ్యూటీ, దే విల్ పర్ఫార్మ్ ద డ్యూటీ, దట్స్ ఆల్. ఓకే. ఇంకా వేరే ముచ్చట లేదు అక్కడ. చివరిగా ఒకవేళ ఈ విచారణకు అంటే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం విచారణకు ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని ఏళ్ళ జైలుకి పట్టొచ్చు కేటీఆర్కి? అంటే అది ఛార్జ్ షీట్ చూడాలి, ఓకే. అంటే ఆఫ్ హ్యాండెడ్ చెప్పలేము, బట్ ఓకే. ప్రూవ్ అయితే మటుకు 10 ఏళ్ల శిక్ష ఉంది. 10 ఏళ్ళు. ఓకే. ఆ నేరము కనుక ప్రూవ్ అయితే 10 ఏళ్ల శిక్ష. 120B అయితే జీవిత శిక్ష కూడా ఉంది. 120B జీవిత ఖైదు. 3 సెక్షన్లు కదా సార్, 13A 13B అన్ని 13A 13Bలో 4 to 7 years ఉంది. ఓకే. 409 7 to 10 years. ఓకే. 120Bలో అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అవును. ఒక కుట్ర చేశాడు, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి వ్యతిరేకంగా ఈ ఫండ్ అనేది ఫారెన్కి వెళ్ళిపోయింది. ఓకే. ఎంత పెద్ద నేరం అది. ఓకే. సో అందులో కనుక ప్రూవ్ అయితే, అంటే ఇట్ డిపెండ్స్, శిక్ష వేయటము వేయకపోవటము ఎంత వేయాలా అనేది ఆ రోజు ఆ జడ్జి గారి మైండ్ సెట్ని బట్టి వేస్తారు. బట్ మ్యాక్సిమం పనిష్మెంటే అవుతుంది ఇందులో. ఓకే. ఏదో 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాదు, ఓకే. డెఫినెట్గా బియాండ్ 7 years, బియాండ్ 10 years ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్.